వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. వర్షం వచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి. అందుకే కొంచెం వీటికి జ్యూస్ ఇద్దామనిపించి పొద్దున్నే వచ్చాము. వస్తూ ఇలా పనులు చేసుకుంటున్నాము. నేనేమో పువ్వులు కాయలు తెంపుతున్నాను. మా బాబు మొక్కలకి జ్యూస్ ఇస్తున్నాడు. ఎంత పచ్చగా హ్యాపీగా ఆనందంగా ఉంది చూసారా. తోట నిండా పూలతో కాయలతో ఈ ఎండల్లో కూడా ఇంత హెల్దీగా ఉంది. చిన్న చిన్న పక్షుల కిలకిల రావాలు. ఇదంతా ఆవ చూసారా. ఆవ మొత్తం చెట్టు నిండా పువ్వులతో ఉంది. ఇప్పుడు కాయలు కూడా అయ్యాయి. ఇవి ఎండితే మనకు ఆవాలు వచ్చేస్తాయి. ఈ సంవత్సరం అంతా ఆవాలు కొనక్కర్లేదు ఫ్రెండ్స్. నిజమేంటారా? కొనక్కర్లేదా? చిన్న చిన్న ఆశలు అంతే. మనం ఏదైతే ఆశిస్తూ చేస్తామో అది సక్సెస్ అవుద్ది. ఓకేనా? అనుకోవాలి ఈ సంవత్సరం అంతా మనకు పనికి వస్తుంది, పచ్చళ్ళకి అవుతుంది, ఇంట్లోకి వస్తాయి అని అనుకుంటూ చేసుకోవాలి. ఏదైనా మనకు పనికి వస్తుంది బాగా అనుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇది ఈరోజు మా తోట పని. చూసారా, పాలకూర, పొన్నగంటి కూర, మర్చిపోయే పొన్నగంటి కూర కోయాలి. కాకపోతే ఆల్రెడీ కోసిన కూరగాయలు ఉన్నాయి 2 రోజులు సరిపడా. కాబట్టి మరొక రోజు పుదీనా చూడండి ఎంత బాగుందో. ఈ టబ్లో కూడా పొన్నగంటి కూర పెట్టాను. ఇదిగో ఈ టబ్లో పాలకూర, యాలక్కాయ మొక్క కూడా ఎంత హెల్దీగా వస్తుంది చూసారా. గోంగూర, ఇది క్రీపర్ వెరైటీ గులాబీ. పూతకైతే రాలేదు, కాకపోతే హెల్దీగానైతే ఉంది మొక్క. మొక్కలన్నీ మనల్ని పలకరిస్తాయి. సరే, కనకాంబరాలు బంచెస్ లాగున్నాయి. చూసారా. మునగ కూడా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.